అనగనగా రామాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరు ఎంతో సుందరంగా ఉంటుంది. రామాపురం ఊరికి ఆనుకుని అడవి, ఆ అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తూ ఉండేవి. రామాపురం ఊరిలో జలపాతాలు, కాలవలు, తోటలు, పొలాలు, పక్షులు, జంతువులతో కిలకిలలాడుతూ ఊరు ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా అదే ఊరిలో యువకుడైన రామానుజులు పాత సామగ్రిని అమ్ముతూ జీవనం గడిపేవాడు. ఇతను పాత పాత్రలు కొంటూ కొత్త పాత్రలను అమ్ముతూ న్యాయమైన వ్యాపారిగా మంచి పేరుగడించాడు. రామానుజులు నివసించే ఊర్లోనే పాత సామగ్రిని కొని అమ్మే మరో వ్యాపారైన సీనయ్య కూడా ఉండేవాడు. ఇతను చాలా పిసినరి అయినప్పటికీ రామానుజులు, సీనయ్యలు ఇద్దరు కలిసి ఊర్లు తిరుగుతూ వ్యాపారం చేసేవారు. అలా ఒకరోజు వ్యాపారం కోసం సీతాపురం అనే ఊరికి చేరుకుని చెరో వీధికి వెళ్లారు. ఆ ఊర్లోని ఒక వీధిలో సూరయ్య కుటుంబం నివసిస్తూ ఉంటుంది. సూరయ్య వాళ్లు ఒకప్పుడు బాగా ధనికులే అయినా ప్రస్తుతం బాగా చితికిపోయారు. ఆ కుటుంబానికి చెందిన కొడుకులు, అన్నదమ్ములు సంపద అంతా ఖాళీ అవడంతో కటిక దారిద్ర్యంలో మునిగిపోయి చిన్న చితక పనులు చేసుకుంటూ జీవిక గడిపేస్తుంటారు. అయితే వారి వద్ద అనేక పాత్రలున్నాయి. వాటిలో ఒకటి బంగారు పాత్ర. బాగా బతికిన రోజుల్లో సూరయ్య దాన్ని ఉపయోగించి ఉంటాడు. పేదవారు అవడంతో దాన్ని వాడకుండా పక్కన పెట్టేయడంతో అది మరకలు పట్టి ఉండటం వల్ల దాన్ని ఎవరు బంగారు పాత్ర అనుకోరు. ఆ ఇంటి ఆడవాళ్లకు కూడా అది బంగారు పాత్ర అని తెలియదు. అదే వీధిలోకి వ్యాపారం కోసం వచ్చిన సీనయ్య పాత పాత్రలు తీసుకుని కొత్తవి ఇస్తామంటూ అరుస్తూ వస్తుంటాడు. దీన్ని చూసిన సూరయ్య కుటుంబంలోని పెద్దావిడ అతడిని పిలిచింది. కూర్చోమని చెప్పి అతడి చేతికి బంగారు పాత్రను ఇచ్చి, బాబు దీన్ని తీసుకుని మా అమ్మాయికి ఏమైనా ఇవ్వు అని అడిగింది. లోభివర్తకుడైన సీనయ్యకు ఆ పాత్రను చూడగానే అది బంగారు పాత్ర కావచ్చునని తోచింది. అతను దాన్ని తిరిగేసి బోర్లవేసి తిప్పి తిప్పి చూసి కడ్డీతో గీరి అది బంగారమేనని రూజి చేసుకున్నాడు. వెంటనే దాన్ని కాజేసేందుకు పథకం వేసి, దీనికి ఏం వస్తుందమ్మా, ఇదేం అంత వెల చేయదు అంటూ ఆ పాత్రను విసిరేసి లేచి వెళ్లిపోయాడు. మరి కాసేపటికి ఇంటి దారిలోనే రామానుజులు పాత్రలు అమ్ముతూ వస్తాడు. అది చూసిన సూరయ్య ఇంట్లోని పెద్దావిడ రామానుజులను పిలిచింది. కూర్చోబెట్టి లోనికెళ్లి బంగారు పాత్రను తీసుకొచ్చి ఇచ్చి మారుకు ఏమైనా ఇవ్వమని అడిగింది. ఆ పాత్రను చేతిలోకి తీసుకున్న రామానుజులు పరీక్షగా చూసి, అమ్మా, ఇది చాలా లక్షలు విలువ చేసే పాత్ర. దీనికి సమానమైన విలువగల వస్తువులు నా వద్ద లేవు అని చెప్పాడు. దీంతో ఆ పెద్దావిడ, నాయనా, ఇంకో వ్యాపారి ఇది చాలా తక్కువ విలువ చేస్తుందని విసిరి పారేసి వెళ్లిపోయాడు. ఒకవేళ ఇది మంచి విలువైనదే అయి ఉండవచ్చు కదా, దీన్ని తీసుకుని మారుకు ఏదైనా ఇచ్చివెళ్ళు అని చెప్పింది. దీంతో రామానుజులు తన వద్దనున్న పాత కొత్త సామగ్రినంతటినీ ఆమెకు ఇచ్చి, అమ్మా, ఇవి తప్ప నా వద్ద ఇంకేవీ లేవు అని నిజాయితీగా చెప్పి ఆమెకు నమస్కరించి అక్కడ్నించి వెళ్లిపోయాడు. ఇంతలో లోభి అయిన సీనయ్య తాను వేసుకున్న పథకం ప్రకారం తిరిగి ఆ ఇంటికి వచ్చి ఆ పాత్ర ఇలా పారేసి, ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి అని పిలిచాడు. అంతా విన్న పెద్దావిడ కోపంతో ఊగిపోతూ, ఏం నాయనా, లక్షలు విలువ చేసే పాత్ర ఏ విలువ చేయదన్నావుగా, నువ్వు వెళ్లగానే ఇంకో పుణ్యాత్ముడు వచ్చి తన వద్దనున్న వాటినన్నింటినీ ఇచ్చి ఆ పాత్రను తీసుకెళ్లిపోయాడు అంటూ కసిగా చెప్పింది. ఆ మాట విన్న సీనయ్య మతిపోయినట్లయింది. అంత విలువైన పాత్రను వాడు కాజేశాడా, నాకు ఇంత నష్టం చేస్తాడా అంటూ ఆవేశంతో నదీ తీరానికి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. పెద్దావిడ మాట విన్న సీనయ్యకు నిజంగా మతి భ్రమించినట్లై తన వద్దనున్న డబ్బు, సరుకులు అన్నింటినీ అలాగే విడిచి పరుగులెత్తాడు. అతడు నదీతీరాన్ని సమీపించగానే రామానుజులు పడవలో అవతలివైపుకు దాటుతుండటం కనిపించింది. అది చూసిన సీనయ్యకు ఆవేశం కట్టలు తెంచుకురాగా గుండె వేగంగా కొట్టుకుసాగింది. అంతే, ఒక్కసారిగా నోటివెంట రక్తం కూడా కారసాగింది. తనకంటే బాగా లాభపడ్డ రామానుజంపై తీవ్రమైన ద్వేషంతో సీనయ్య గుండె పగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. నిజాయితీగా ఉన్న రామానుజులు మాత్రం దానధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ తనకున్న మంచి పేరును నిలబెట్టుకున్నాడు. అసూయ, ఆవేశం అనేది మనిషిని ఎంతటి ప్రమాదానికి గురిచేస్తాయో సీనయ్య కథను చదివితే అర్థమైందా? ఎప్పుడు కూడా నిజాయితీ, కష్టపడేతత్వమే మనిషిని విజయం వైపు నడిపిస్తాయి. రామానుజులు నిజాయితీగా నడుచుకోవడం వల్ల జీవితంలో సుఖపడ్డాడు. దైవభక్తుడైన సింహాచలం ఊరురా తిరుగుతూ దేవుడి గురించి ప్రచారం చేస్తూ వెళ్తుంటాడు. అలా ఒకరోజు గరుడాద్రి అనే ఊర్లో దేవుడి గురించి, దేవుడి మహిమల గురించి ప్రజలకు తెలియజెప్పి పూజలు జరిపించి మరో ఊరికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఓ అడవి గుండా వెళ్లాల్సి వస్తుంది. అడవిలో ప్రయాణం చేస్తున్న సింహాచలంకు బాగా అలసటగా ఉండటంతో గుబురుగా ఉన్న ఒక చెట్టు వద్దకు వెళ్లి దాని నీడలో విశ్రాంతి తీసుకునేందుకు ఉపక్రమించాడు. నడచి నడచి అలసిపోవడంతో అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
ఇంతలో ఒక మూలనుంచి ఏదో జంతువు కదిలిన శబ్దం రావడంతో అటువైపు చూశాడు సింహాచలం. అంతే, ఎదురుగా ఉన్న జంతువును చూసి భయంతో బిక్కచ్చిపోయాడు. దేవుడా, ఈ పులి బారినుంచి నన్ను కాపాడాల్సిన బాధ్యత నీదేనంటూ భారం దేవుడిమీద వేశాడు సింహాచలం. ఈ క్రూర జంతువు ఎలాగైనా సరే నన్ను తినేస్తుంది, నీ మహిమ వల్లనే నేను బ్రతకగలను, నీ భక్తుడినైన నన్ను కాపాడు స్వామి అంటూ భయంతో కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించసాగాడు సింహాచలం. అలా ఎంతసేపటికి పులి దగ్గరకు రాలేదు. మెల్లిగా భయంగా కళ్ళు తెరిచి చూశాడు. అంతే, మరోసారి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టక తప్పలేదు సింహాచలానికి. ఎందుకంటే ఎదురుగా పులి కూడా 2 కాళ్ళు పైకెత్తి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. ఇదంతా ఆ భగవంతుడి మహిమేనేమో అనుకున్న సింహాచలం కాస్తంత ధైర్యం తెచ్చుకుని పులి దగ్గరకు వెళ్లాడు. ఓ పులిరాజా, ప్రాణభయంతో ఉన్న నేను నువ్వు నన్ను చంపకుండా ఉండాలని, నీ నుండి నన్ను రక్షించాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. దాంట్లో ఓ అర్థం ఉంది, మరి నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు అని ప్రశ్నించాడు సింహాచలం. ఓ మానవుడా, నేను కూడా నీ నుంచి నన్ను రక్షించమని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను అని చెప్పింది పులి. ఎందుకు తిరిగి ప్రశ్నించాడు సింహాచలం. ఎందుకంటే ఇప్పుడు మీ మానవులు మా వన్యప్రాణులను ఇష్టం వచ్చినట్లుగా చంపేస్తున్నారు కదా, దీంతో మా జాతులన్నీ అంతరించుకుపోతున్నాయి. మాకు స్వేచ్ఛగా బ్రతికే అవకాశమే లేకుండా పోతోంది. అలా జరగకుండా చూడాలనే నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పింది పులి. నిజమే కదా, ఈ రోజుల్లో వన్యమృగాలను వేటాడి చంపడంలో మన మానవులు ముందే ఉన్నారు. మనుషులు ఎలా స్వేచ్ఛగా తుకుతున్నామో వన్యప్రాణులను కూడా అంతే స్వేచ్ఛగా బ్రతకనియాల్సిన బాధ్యత మనందరిమీద ఉంది. కాబట్టి వన్యప్రాణులను వేటాడి చంపేసేవారిని తీవ్రంగా వ్యతిరేకిద్దాం. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ, అన్నీ తనకే కావాలని పేరాశ. కాని అది చిన్న జంతువు కదా, అందువల్ల దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమోపులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని జీవనం చేస్తుండేది. ఇలా ఉండగా ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకుని వస్తున్నాడు. అంతలో అతడికి ఒక అడవి పంది కనిపించింది. వెంటనే గురిచూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలటం వల్ల పందికి గాయం అయింది తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడిమీదికి దూకి అతడిని చంపి మరికొంత సేపటికి పంది కూడా చచ్చిపోయింది. ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడి పంది, పాము వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడు మాంసం లభించడంతో అసలే దురస కదా, వేటగాడి పక్కనే పంది ఉన్న బాణంకు నరం బిగించి ఉంది. ఈ 4 మాంసం తరువాత తాపిగా తినవచ్చు, ముందు ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగతంతో వంగ ఉన్న బాణం వద్ద ఊపుగా నిటారుగా సాగి నక్క గుండెకు గట్టిగా గుద్దుకున్నది. నక్క అక్కడికక్కడే మరణించినది. ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులిచూచి దానిపై దూకడానికి సిద్ధమైనది. అది గమనించిన ఆవు భయపడక, పులిరాజా కొంచెం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉన్నది. ఆ లేతదుడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపునిండా పాలు ఇచ్చి వస్తాను, ఆ తరువాత నన్ను భక్షించు అన్నది దీనంగా. ఆవు ఆ మాటలు విన్నపులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయమాటలు, ఇంటికి వెళ్లి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు, నేనేం వెర్రిదానికాను, కోపంగా అన్నది పులి. నీవు అలా అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికేదానను కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతికి ఏమీ ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగున్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే గదా, ఉపకారం చేసిన దాన్నవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి ఆకలి తీర్చి రావాలని నా ఆశ అన్నది. ఆవు ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఎంతుందో తెలుసుకుందామని సరే అన్నది పులి. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపునిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, నాయనా బుద్ధిమంతురాలుగా మంచితనంతో జీవించు, తోటివారితో స్నేహంగా ఉండి ఎట్టి పరిస్థితులలోనూ అబద్ధాలాడకు, మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. ఆవుని చూచిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఆవు ఎంతో గొప్పది, దీనిని చంపితే తనకే పాపం అనుకుని ఆవుని వదిలివేసింది పులి. సింగరాయగుంట అనే ఊర్లో సుబ్బయ్య అనే ఒక వడ్రంగ ఉండేవాడు. అతను ఊర్లోని వాళ్లందరికీ వడ్రంగ పనులు చేసి పెడుతూ జీవనం సాగస్తుండేవాడు. అదే ఊర్లోని చెట్లపైన కోతుల గుంపులు కూడా చాలా ఉండేవి. ఈ కోతులు చాలా అల్లరివి. ఊర్లో ఎవరిని కూడా
ప్రశాంతంగా ఉండనిచ్చేవి కావు. ఇళ్లలో పెంచుకున్న పండ్ల మొక్కల్లోంచి పండ్లన్నింటినీ తెంపి తినేసి ఇష్టం వచ్చినట్లుగా పడవేసేవి. ఎవరు ఎలాంటి పని చేస్తున్నా కోతుల గుంపు అక్కడ ప్రత్యక్షమై ఆ పనిని నాశనం చేస్తూ ఉండేవి. ఇదంతా చూసిన ఊరివాళ్లందరూ అబ్బా, ఈ కోతుల పీడ ఎప్పటికి వదులుతుందో అని టుకుంటూ ఉండేవాళ్ళు. ఇదిలా ఉంటే వడ్రంగ సుబ్బయ్య ఒకరోజు ఓ చెట్టు దగ్గర ఎండిపోయి ఉన్న చెక్క దూలాన్ని చూశాడు. తనకు పనికొస్తుందని భావించిన అతడు దాన్ని ఎలాగైనా తీసుకెళ్లాలని అనుకున్నాడు. చెట్టునుంచి ఎండిన ఆ దూలాన్ని వేరుచేసే పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈలోపు మధ్యాహ్నం కావడం, బాగా ఆకలిగా ఉండటంతో భోజనానికి ఇంటికి బయలుదేరాడు. వెళ్తూ చెక్కదులాన్ని విడిగా చీల్చి మేకులు కొట్టి అది దగ్గరకు రాకుండా వదిలిపెట్టాడు. ఇక మిగతా పనిని భోజనం చేసి వచ్చి చూద్దాంలే అనుకుంటూ దానక్కడే వదిలేసి వెళ్లిపోయాడు సుబ్బయ్య. అలా వెళ్లాడో లేదో అల్లరిముక అయిన కోతుల గుంపు అక్కడికి చేరిపోయింది. ఆ చెట్టుపైన ఒకటే ఆటలు పాటలు చెప్పలేనంత అల్లరి చేస్తూ ఆ ప్రాంతాన్నంతా అల్లకల్లోలం చేశాయి. అప్పుడే వాటి కన్ను మధ్యకు చీల్చి ఉన్న దూలంపై కన్నుపడింది. ఇదేంటో చూద్దామనుకుంటూ ఓ కోతి చీల్చి ఉన్న దూలం మధ్యలో దూరి కూర్చుని మధ్యలో ఉన్న మేకుల్ని తీసి అవతల విసిరి పారేసింది. ఎప్పుడైతే కోతి మేకుల్ని తీసేసిందో అప్పుడే దూలం చటుక్కున దగ్గరికి అయిపోయింది. ఇంకేముంది, దూలం మధ్యలో ఇరుక్కుపోయిన కోతి పొట్ట బాగా నలిగిపోయి ఊపిరాడక చనిపోయింది. దీనంతా కళ్లారా చూసిన కోతులన్నింటికీ అప్పటికిగాని బుద్ధి రాలేదు. తాము చేస్తోన్న అల్లరి పనుల వల్లనే ఇలా అయ్యిందని, ఇకపై ఎప్పుడూ అలా చేయకూడదని అవి నిర్ణయించుకుని ఏడుస్తూ చచ్చిపోయిన కోతి చుట్టూ చేరాయి. మరి ఈ కథలో నీతి ఏంటో అర్థమైందా మనవి? కాని పనుల జోలికి ఎప్పుడు వెళ్లకూడదు. అనవసరంగా ఇతరుల పనుల్లో వేలు పెడితే అది మనకే ప్రమాదంగా మారుతుందని ఈ కోతుల కథ ద్వారా తెలుస్తోంది కదూ. అసలే మే నెల ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం కావడంతో పొలాలు, చెరువులు, బావులు అన్నీ నీరు లేక ఎండిపోయాయి. ఇలాంటి సమయంలోనే ఒక కాకికి బాగా దాహం వేస్తోంది. విపరీతమైన దాహంతో అది దానికి తెలిసిన ప్రాంతాలన్నింటినీ నీటికోసం గాలించేసింది. ఎక్కడా దానికి ఒక్క నీటి చుక్క కూడా కానరాలేదు. అలా నీటికోసం కాకి వెతకని చోటు లేదు. నీరు మాత్రం దొరకడం లేదు. దీంతో అది రోజుకు నీరసించిపోతోంది. ఇక ఇప్పట్లో నీరు దొరుకుతుందన్న ఆశ కూడా లేకపోవడంతో దేవుడా, నన్ను నీవే రక్షించాలి అని మనసులో అనుకుంటూ అలాగే ఉండిపోయింది. ఎప్పట్లాగే ఒకరోజు కాకి నీటికోసం వెతుకుతుండగా ఒక చెట్టు కింద ఓ మట్టి కూజాలో నీరు కనిపించింది. నీరు బాగా అడుగున ఉండటంతో కాకి వాటిని తాగాలంటే అందటం లేదు. దొరికిన నీటిని ఎలాగైనా సరే తాగి తీరాలని అనుకుంది. అయితే ఎలాగంటూ ఆలోచనలో పడింది. వెంటనే ఆ మట్టి కూజాను ఒకవైపుకు వంచింది. కూజా మెడ ప్రాంతం బాగా సన్నగా ఉండటంతో నీటిని కాకి అందుకోలేకపోయింది. ఇప్పుడెలాగబ్బా అనుకుంటూ అటూ ఇటూ తిరిగింది. అలా తిరుగుతుండగా వెంటనే దానికో ఉపాయం తట్టింది. ఆ కూజాను నిటారుగా నిలబెట్టి చెట్టు కింద ఉండే చిన్న గులకరాళ్లను ఒక్కోటిగా తెచ్చివేయడం మొదలెట్టింది కాకి. అలా వేస్తుండగా కూజాలోంచి నీరు మెల్లమెల్లగా పైకి రావటం మొదలైంది. పైకి వచ్చిన నీటిని చూసిన కాకి సంతోషంతో గబగబా తాగేసి దాహం తీర్చుకుంది. తాను చేసిన ప్రయత్నం ఫలించటంతో కాకి పట్టరాని ఆనందంతో ఎగిరిపోయింది. ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏంటంటే, ఏదైనా ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు వెంటనే కుంగిపోకుండా బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. అలాగే మనం అనుకున్నది సాధించాలంటే ముందుగా కష్టించి పనిచేయటం నేర్చుకోవాలి. బాగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది. శిబి చక్రవర్తి ఆపదలో ఉన్న వారికి సాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒకరోజు ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. శత్రువు నుంచి తనను కాపాడమని తిమాలింది. సరే అని దానికి మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చి, ఈ పావురం నా ఆహారం, దీనిని నేను తరుముతూ వచ్చాడు, ఇది నాది, నాకు ఇచ్చే అని కోపంగా అడిగింది. డేగ, పక్షిరాజా, ఈ పక్షిరాజుని రక్షిస్తానని మాట ఇచ్చాను. పావురం, తప్ప ఇంకేమైనా అడుగు అన్నాడు. శిబి చక్రవర్తి మాట తప్పని రాజుగా అందరూ నిన్ను గొప్పగా చెప్పుకుంటారు. అయితే పావురమంత బరువుగల నీ తొడ మాంసం ఈ అని అడిగింది డేగ. శిబి చక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు లెన్లో పావురాన్ని ఉంచి రెండోవైపు పళ్ళెంలో తన తొడ మాంసం కోసివేశాడు. ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసు పళ్ళెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రునిగా, పావురం అగ్నిదేవునిగా మారినవి వారిద్దరిని చూసి శిబిచక్రవర్తి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారు. శిబిచక్రవర్తి, మేం నిన్ను పరీక్షించాలని వచ్చాము. ఈ పరీక్షలో నీవు గెలిచావు. నీదాన గుణము 10 మంది చెప్పుకుంటే విన్నాము. కాని ఈనాడు స్వయంగా చూసి సంతోషించాము. ఈ భూమి, సూర్య, చంద్రులు ఉన్నంతవరకు గొప్ప దాతగా నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని దీవించి వెళ్లిపోయారు. పంజాబ్ రాష్ట్రంలో ఒక చిన్న పట్టణం బంగలో నివసించే ప్రతి ఒక్కరికీ తెలుసు మంగల్దాస్ ఎంత పిసినిగొట్టో. ఒకసారి మంగల్దాసు దుకాణం నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య పుచ్చకాయ, కలింగరికాయ ముక్కలు తరిగపెట్టింది.
అయితే ఇంట్లో చూస్తే దానిపై చెక్కు కనబడలేదు మంగల్దాస్కు. దాంతో అతను ఎంత రగడ చేశాడంటే చివరికి అతని భార్య విసిగపోయి తను బయట చెత్తకుప్పలో పారేసిన పుచ్చకాయ చెక్కుల్ని ఏరుకొచ్చి వాటిని కడిగకూర చేసి పెట్టింది. ఒకసారి ఆ మంగల్దాసు పనిమీద నగరానికి వెళ్లాల్సి వచ్చింది. బస్సు ఛార్జీలు మిగుల్చుకునేందుకుగాను అతను నగరం వరకు నడిచిపోయాడు. మధ్యలో నదిని దాటేందుకు మరబోటులో అయితే ఎక్కువ అడుగుతారని తాతల కాలంనాటి పాత డింగినొకదాన్ని ఎక్కాడు. వెళ్లటం బాగానే వెళ్లాడుగాని వెనక్కి వచ్చేటప్పుడు కాలం చెల్లిన ఆ పడవకు చిల్లిపడింది. ఆ సమయానికి పడవ నది మధ్యలో ఉన్నది. దగ్గర్లో నేల అన్నది లేదు. రంధ్రంగుండా నీళ్లు బలంగా లోపలికి వస్తున్నాయి. చూస్తుండగానే డింగి నీళ్లలో మునిగపోనారంభించింది. మంగల్దాసు ప్రాణాలు పోయినంత పనైంది. ఎందుకంటే అతనికి ఈత రాదు. మరి ఇక చేసేదేమీ లేక అతను తన కులదైవాన్ని ప్రార్థించటం మొదలుపెట్టాడు. స్వామి, నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కిస్తే నీ సంతృప్తి కోసం నేను సంతర్పణ చేసి 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడతాను అని గొణగసాగాడు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని. పడవ మునిగపోయింది. మంగల్దాసు కూడా మునిగేవాడే కాని ఆ సమయంలో ఎక్కడి నుండి వచ్చిందో మరి ఒక పెద్ద కొయ్యదుంగ అతని పక్కకే వచ్చి ఆగింది. మంగల్దాసు గబుక్కున ఆ దుంగను పట్టుకున్నాడు. మెల్లగా దానిపైకి ఎక్కి కూర్చున్నాడు. భద్రంగా సర్దుకుని చతికిలబడి కూర్చున్నాడు. దాంతో భయం కొద్దిగా తగ్గింది. ఇప్పుడు అతనికి ఊపిరి పీల్చుకునేందుకు కొంచెం సమయం కూడా దొరికింది. దాంతోటే ఆలోచన మొదలైంది. అయ్యో, 1000 మందికి భోజనం పెడతానని నేను ఎట్లా అనగలిగాను? 1000 మంది అంటే మాటలు కాదే. అయినా ఆ దేవదేవుడికి ఈ లెక్క ఏమంత పెద్దది గనక నేను 500 మందికి భోజనం పెట్టినా ఆయనకు సంతోషమే అవుతుందిలే, పర్వాలేదు అనుకున్నాడు. అలా పోయి దుంగ ఒక పల్లపు ప్రాంతాన్ని చేరుకుని ఆగింది. మంగల్దాసు కాళ్లకు ఒక పెద్ద బండరాయి తగిలింది. అతను దాన్ని కొంత తడిమి చివరికి దాని పైకెక్కి నిలబడ్డాడు. దగ్గర్లోనే ఒడ్డు కనిపిస్తున్నది. ఇక ప్రమాదం తప్పినట్లే. అతని ఆలోచనలు తను భోజనం పెట్టాల్సిన 500 మంది బ్రాహ్మణుల వైపుకు మళ్ళాయి. 500 మందికి భోజనం పెట్టనవసరలేదు. 500లో ఏమున్నది, 100 మందికి పెట్టినా మా ప్రభువుకు సంతోషమే. ఆయన నిత్య సంతోషి కదా, ఏమీ పర్వాలేదు అనుకున్నాడు. బండమీద కొంచెం సేద తీరిన తరువాత అతను మళ్లీ దుంగపైకి ఎక్కి ప్రయాణం సాగించాడు ధైర్యంగా. అది త్వరలో ఒడ్డున ఉన్న ఇసుకను తాకింది. ప్రమాదం పూర్తిగా తప్పిపోయినట్లే. ఇక మంగల్దాసు సంతృప్తిగా నిట్టూర్చి ఇంకా బాగా అనిపించటం కోసం తను భోజనం పెట్టాల్సిన బ్రాహ్మణుల సంఖ్యను 1కి తగ్గించేసుకున్నాడు. భగవానుడు పత్రం, పుష్పం, ఫలం, నీళ్లు ఇవి చాలు నాకు అనలేదా? దానిదేమున్నది అనుకున్నాడు ఇప్పుడు. అయినా భద్రంగా ఇల్లు చేరుకున్నాక ఆలోచిస్తే అతనికి అది భారంగానే అనిపించసాగింది. ఏమంటే ఈ బ్రాహ్మణులు తిండి బాగా తింటారు, పెద్ద పెద్ద బొజ్జల నిండా అని బాధ. అందుకని అతను బాగా ఆలోచించి ఒక బక్కపలచటి బ్రాహ్మణుడు రిఖీరాంను ఎంపిక చేసుకున్నాడు. రిఖీరాంకు కడుపు సౌఖ్యం లేదని ఊరందరికీ తెలుసు. అందుకని మంగల్దాసు వాళ్ళింటికి పోయి అతన్ని మరుసటి రోజు ఉదయం తన ఇంట్లో భోజనానికి రమ్మని చెప్పి చక్కా వచ్చాడు. అయితే బ్రాహ్మణుడు తనని చూశాడంటే ఏదో ఒక పేరు చెప్పి బాగా దక్షిణ వసూలు చేస్తాడు. అదే తను గనక ఇంట్లో లేకపోతే ఊరికే నోరు మూసుకొని భోజనం చేసి పోతాడు. అందుకని మంగల్దాసు మరునాడు తెల్లవారకనే భార్యకు జాగ్రత్తలు చెప్పి ఆ బ్రాహ్మణుడికి దొరకకుండా ముఖ్యమైన పని ఏదో పెట్టుకుని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. కాని బ్రాహ్మణుడు రిఖీరాం చాలా తెలివైనవాడు. అతనికి మంగల్దాసు నైజం బాగా తెలుసు. వీలైతే మంగల్దాసు తనకు దక్షిణ కూడా ఇవ్వకుండా ఎగనామం పెట్టేయగలడు. అందుకని తెల్లవారగానే బయలుదేరి మంగల్దాసు ఇంటికి వెళ్లాడు రిఖీరాం. అయినా ఆ సరికే మంగల్దాసు వేరే ఊరికి వెళ్ళిపోయాడు. ఇది మన మంచికే అనుకున్న రిఖీరాం మంగల్దాసు భార్య పారోతో, తల్లి, నేను ఒక్కడినే భోజనానికి వస్తున్నానని వంట పరిమితంగా చేస్తావేమోనని ముందుగా హెచ్చరించి పోదామని వచ్చాను. ఈ పూజ సంతర్పణ కనుక కనీసం 10 మందికి సరిపడా భోజనం తయారు చేయవలసి ఉంటుంది, లేకపోతే ప్రయోజనం సిద్ధించద్దు అన్నాడు. ఆమె ఇక ఏమీ అనలేక సర్దుకుని, అయ్యో, ఆ మాత్రం నాకు తెలీదా, అలాగే చేస్తానులేండి అని చెప్పింది. రిఖీరాం పూజ మొదలుపెట్టి భోజనం మొత్తాన్ని దేవుడి ముందు పెట్టించి పారోతో, తల్లి, ఒక 100 రూపాయలు దేవుని ముందు ఉంచండి అన్నాడు. ఈ విషయాల్లో పెద్దగా అనుభవం లేని పారో ఆయన ఎలా చెబితే అలా చేసింది. పూజ తరువాత రిఖీరాం తృప్తిగా భోజనం చేసి దేవుని ముందున్న పూజా ద్రవ్యాలతోబాటు ఆ డబ్బును కూడా తీసుకుని మిగిలిన భోజన పదార్థాలన్నిటినీ మూటగట్టుకుని ఇంటికి బయలుదేరాడు. పోయే ముందు పారోకు గుర్తుచేసి తన దక్షిణ 200 రూపాయలు ఇప్పించుకున్నాడు కూడా. మరి వ్రతం చెడకూడదు కదా, అందుకని
ఆపైన అతను సంతోషంగా పాటలు పాడుకుంటూ తన ఇల్లు చేరుకున్నాడు. ఇంటికైతే చేరుకున్నాడుగాని మంగల్దాసు వెనక్కి రాగానే తన ఇంటిమీదికి దండెత్తి వస్తాడని తెలుసు రిఖీరాంకు. అందుకని అతను తను తీసుకొచ్చిన సామాన్లని, డబ్బును భార్య చేతికిచ్చి మంగల్దాసు వస్తే ఏం చేయాలో చెప్పి హాయిగా పడుకున్నాడు. మధ్యాహ్నానికి ఇల్లు చేరుకున్నాడు మంగల్దాసు. రాగానే భార్యను అడిగా ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఆ ఖర్చును చూసేసరికి అతనికి గుండె ఆగినంత పనైంది. తను లేని సమయం చూసుకుని ఇంత మోసం చేస్తాడా అని కోపంతో ఊగపోయాడు. ఒక పెద్ద వెదురుకట్టెను చేతబట్టుకుని ఆవేశంగా రిఖీరాం ఇంటికి బయలుదేరాడు. అక్కడికి చేరుకునేసరికి అతనికి ఏడుపులు, పెడబొబ్బలు వినబడ్డాయి. ఇంటి గడపలో కూర్చుని రిఖీరాం భార్య గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది. అయ్యో దేవుడా, ఏం చేసేది, నా భర్త చచ్చిపోతున్నాడు, నాయనో వద్దంటున్నా వినకుండా ఆ మంగల్దాసు ఇంటికి పోయి భోజనం చేశాడు. అందులో ఏం విషం కలిపారో ఏమో, ఉలుకు పలుకు లేదు, స్పృహలో లేడు. నాయనోయ్, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాడు బాబోయ్ అని గట్టిగా శోకాలు పెడుతున్నది ఆమె. మంగల్దాస్కు అంత చలికాలంలోనూ చెమటలు పోశాయి. కట్టె చేతిలోంచి జారి పడిపోయింది. ముఖం పాలిపోయింది. పెదిమలు ఎండిపోయాయి. రిఖీరాం చచ్చిపోయాడంటే ఇక నన్ను జైల్లో పెడతారు, బహుశ ఉరి తీస్తారేమో కూడా అని అతనికి చెప్పరానంత భయం వేసింది. కిటికీలోంచి లోపలికి చూస్తే మంచంమీద కదలకుండా పడి ఉన్న రిఖీరాం కనబడ్డాడు. ఆ పరిస్థితిలో రిఖీరాంని చూసేసరికి అతనికి ఇంకా బెదురు పుట్టింది. రిఖీరాం స్పృహలో లేడు కాని ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. అతను ఎట్టి పరిస్థితుల్లోనూ చచ్చిపోకూడదు, లేకపోతే ఇదంతా నా తలకు చుట్టుకోక మానదు అని మంగల్దాసు రిఖీరాం భార్య ముందుకెళ్ళి అతనికేమీ అవ్వదు, వెంటనే ఓ టాక్సీని పిలిపించు, నగరంలో చాలా మంచి ఆసుపత్రులున్నాయి, మంచి ఆసుపత్రిలో చేరిస్తే ఇట్టే కుదురుకుంటాడు అన్నాడు. ఆలోచన నాకు కూడా వచ్చింది. కాని అలా చేయాలంటే కనీసం 1000 రూపాయలైనా కావాల్సి ఉంటుంది. ఇంత సీరియస్గా ఉన్న రోగని ఏ ఆసుపత్రి వాళ్లూ డబ్బు లేకుండా ఉచితంగా చేర్చుకోరు అంటూనే రిఖీరాం భార్య అయ్యో దేవుడో, మమ్మల్ని బెకారుల్ని చేసి పోతున్నావా స్వామి, నేను ఇంకెన్నాళ్లు బ్రతకాలి ఇలా అని గొంతు హెచ్చించింది. మంగల్దాస్కు ఇక కాళ్ళు చేతులు ఆడలేదు. మెదడు మొద్దుబారినట్లయింది. తన పిసినారితనం ప్రక్కన పెట్టి అతను రిఖీరాం భార్యతో చూడమ్మా, డబ్బుకు వెనకంజ వేయాల్సిన సమయం కాదిది. త్వరగా ఏదైనా చేసి నీ భర్త ప్రాణాలు కాపాడుకోవాలి. నీ కొడుకును నాతో పంపించావంటే నేను ఇస్తాను ఆ 1000 రూపాయలు, కాని త్వరగా పంపాలి వెంటనే అన్నాడు. అట్లా పిసినారి మంగల్దాస్కు మరో 1000 రూపాయలు వదిలాయి. 1-2 రోజులయ్యేసరికి ఈ కథ ఊరంతటికీ తెలిసిపోయింది. అందరూ మంగల్దాసును తలచుకొని కడుపుబ్బ నవ్వుకున్నారు. బంగ పట్టణానికి వెళ్లి ఎవరైనా మంగల్దాస్ అన్నారంటే చాలు, అక్కడ ఈనాటికి నవ్వుల పువ్వులు పూస్తాయి. ఒకరోజు ఓ నక్క నదీ తీరాన్న కూర్చుని భోరు భోరుమని ఏడుస్తోంది. అది విని చుట్టూ పక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయటికి వచ్చి నక్కను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాయి. అయ్యో, నన్ను నా బృందంలోని వేరే నక్కలని అడవిలోంచి తరిమేసేయి అని ఏడుస్తూనే సమాధానమిచ్చింది నక్క. పీతలు జాలిగా ఎందుకలా జరిగిందని అడిగాయి. ఎందుకంటే ఆ నక్కలన్నీ మిమ్మల్ని తినాలని పన్నాగమల్లుతుంటే నేను వద్దన్నాను, మీలాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి అంది నక్క. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావని అడిగాయి పీతలు. తెలీదు, ఏమైనా పని చూసుకోవాలి అని దీనంగా జవాబిచ్చింది. ఆ నక్క పీతలన్నీ కలిసి ఆలోచించాయి. మనవల్లే దీనికి కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి అని నిర్ధారించాయి. వెళ్లి నక్కను తమకు కాపలాకి ఉండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకుని కృతజ్ఞతలు తెలిపింది. రోజంతా పీతలతో ఉండి వాటికి కథలు కబుర్లు చెప్పి నవ్విస్తూనే ఉంది. రాత్రి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంతా వెన్నెలతో వెలిగిపోయింది. ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైనా విహరించారా? చాలా బాగుంటుంది అని నక్క పీతలని అడిగింది. భయం కొద్దీ ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్లలేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీసుకుని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడా బయలుదేరాయి. కొంత దూరమెళ్ళాక నక్క మూలగడం మొదలు పెట్టింది. పీతలని ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హఠాత్తుగా అడవిలోంచి చాలా నక్కలు బయటికి వచ్చి పీతల పైబడ్డాయి. పీతలు బెదిరిపోయి అటూ ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి. కాని నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి. ఎలాగోలాగా ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతికష్టంగా వాటి కన్నాలను చేరుకుని టక్కుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకుని చాలా బాధపడ్డాయి.
దుష్టులతో స్నేహం చెడుకే దారితీస్తుందని వాటికి అర్థమయ్యింది. ఒకసారి చైనా చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లని, వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజప్రతినిధి దేవరాయలకు విన్నవించాడు. పళ్లల్లో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్లందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును ఒలిచి నోట్లో వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీకృష్ణ దేవరాయలకు చెప్పనలవి కాని కోపమొచ్చింది. అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు. నా అనుమతి లేకుండా తీసుకున్నా నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపకా నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని అడిగారు. నవ్వక ఏం చేయమంటారు ప్రభూ, ఏ పండ్లు తింటే మృత్యుంజయులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు. మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా అన్నాడు. రామలింగడు నవ్వుతూ ఈ మాటలతో రాయలకు నవ్వుములకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు. మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు. రామలింగడి తెలివి ఎలాంటిదో చూశారు కదా. నీతి: క్లిష్టమైన పరిస్థితుల్ని కూడా మేధాశక్తితో జయించాలి. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని తెనాలి రామలింగడిపై ఒక విషయంలో విసుగు చెందాడు. ఆ కోపంతో రేపటినుంచి నీ ముఖం నాకు చూపెట్టుకుపో అని ఆదేశించాడు. మౌనంగా తలాడించి అక్కడినుంచి వెళ్ళిపోయాడు రామలింగడు. మరునాడు కృష్ణదేవరాయలు దర్బారుకు బయలుదేరుతుండగా మార్గమధ్యంలో కనబడిన అతని న్యాయాధికారి ఒకరు రాజుతో, రాజా, మీరు తెనాలి రామలింగడిని ఈ రోజు దర్బారుకు రావద్దని ఆదేశించినా మీ ఆదేశాలు పాటించక అతను ఎప్పుడో దర్బారుకు హాజరయ్యాడు. అంతేకాదు, అక్కడ తన వెకిలి చేష్టలతో అందరితో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాడు. అది విన్న రాజు ఆవేశంతో ఊగిపోతూ, నా ఆదేశాలనే ధిక్కరించేందుకు రామలింగడికి ఎన్ని గుండెలు అన్నాడు. అవును రాజా, మీ ఆదేశాలు అతనికి పూచికపుల్లతో సమానం. 100 కొరడా దెబ్బలు కూడా అతని రాజధికారానికి శిక్ష కాజాలవు అని రాజు కోపాన్ని మరింత పెంచాడు ఆ అధికారి. కోపంతో చిరెత్తుకొచ్చిన రాజు వేగంగా దర్బారులోకి ప్రవేశించాడు. అప్పటికే దర్బారులో ఉన్న తెనాలి రామలింగడు తన తలపై ఒక కుండను బోర్లించుకున్నాడు. చూసేందుకు వీలుగా 2 కళ్ల దగ్గర 2 రంధ్రాలున్నాయి. రామలింగడి గడుస్తనాన్ని అర్థం చేసుకున్న రాజు, ఏంటి రామలింగా ఈ వెకిలి వేషాలు? నీవు నా ఆదేశాలను ధిక్కరించావు అన్నాడు. దానికి రామలింగడు, లేదు మహాప్రభూ, నా ముఖం మీకు చూపెట్టవద్దని మీరే కదా ఆదేశించారు. మీరు ఇప్పుడు నా ముఖాన్ని చూడగలుగుతున్నారా? లేదు కదా, అలాంటప్పుడు ఇది ధిక్కారం ఎలా అవుతుంది అని బదులిచ్చాడు. రామలింగా, నీ తెలివికి జోహార్లు. ఇంకా ఆ కుండను తొలగించి నీ సధానంలో నీవు కూర్చుంటావా అన్నాడు మహారాజు. తెనాలి రామలింగడు తలపైనుంచి కుండను తీసివేసి తన ఆసనంలో కూర్చుని కార్యకలాపాలు మొదలుపెట్టాడు. ఒక ముసలిపిల్లి తనకిష్టమైన ఆహారం ఎలుక పిల్లలను పట్టుకోలేక చతికిల పడిపోయింది. పారిపోతున్న ఎలుకలను పట్టుకునేంతలోనే అవి చేజారిపోతున్నాయి. వయస్సు మీద పడుతుండడంతో ఇక ఎలుకలను పట్టడం తన వల్ల కాదని నిర్ణయించుకుంది. ఎలుకలను చంపి తినేందుకు తన ఒళ్ళు కరగకుండా, ఆయాసం రాకుండా ఉండే ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించింది. ఎలుకలు బొయ్యారం దగ్గర్లోని గోడ వద్ద ఒక తలదిండు కవర్ను మెడవరకు కప్పుకుని తలకిందులుగా నిలబడింది. ఎలుకలు తను చనిపోయిందనుకుని తన దగ్గరకు వస్తాయని, గుట్టు చప్పుడు కాకుండా వటిని గుటుక్కుమనిపించవచ్చని ఆలోచించింది ముసలిపిల్లి. చిట్టెలుకలన్నీ తమ బొయ్యారపు ద్వారం దగ్గర నిలబడి పిల్లిని చూస్తున్నాయి. అది గమనించిన ఒక తెలివైన ముసలి ఎలుక పిల్లి పన్నాగాన్ని అర్థం చేసుకుంది. కాని ఈ విషయం చెబితే చిట్టెలుకలు నమ్మవని దానికి తెలుసు. కాబట్టి వాటిని కాపాడాలంటే తను కూడా పిల్లిలాగా అబద్ధపు ఆలోచన చేయాలని భావించింది. అంతే, అనుకున్నదే తడవుగా చిట్టెలుకల వద్దకు వచ్చి, ఆహా, ఎంత మంచి బ్యాగు! నేనెప్పుడూ పిల్లి తలతో ఉన్న ఇలాంటి బ్యాగ్ను చూడలేదే, చాలా బావుంది కదా అంది. అది బ్యాగేనని తలపోసిన చిట్టెలుకలు వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. ముసలి పిల్లి ఆశలు అడియాసలయ్యాయి.
పూర్వం ఒకప్పుడు సత్యధర్మి అనే రాజు పాలిస్తుండేవాడు. పేరుకు తగినట్టుగా ఆ రాజు మిక్కిలి ఔదార్యవంతుడు, న్యాయశీలుడు, మంచి ధైర్యశాలి. ఎప్పుడూ తన రాజ్యంలో ప్రజల అవసరాలను తీర్చివారి సుఖసౌఖ్యాలను పాటుపడుతుండేవాడు. ప్రజలకు ఎటువంటి అపాయం రాకుండా రక్షిస్తూండేవాడు. వారి తాహతులకు తగినట్లుగా సహాయం చేస్తూ ప్రజలకు ఉత్సాహం కలిగించేవాడు. రాజ్యం శాంతి భద్రతలతో సకల సౌభాగ్యాలతో తులతూగుతుండేది. ప్రజలు ఎప్పుడూ రాజు మంచితనాన్ని పొగుడుతుండేవారు. ఒకరోజు సాయంకాలం ఆ రాజు ఉద్యానవనంలో విహరిస్తూ దగ్గరగా ఉన్న అడవిలోకి ప్రవేశించాడు. ఆ అడవి రకరకాల చెట్లతో దట్టమై అతి సుందరంగా ఉంది. ప్రకృతి సౌందర్యానికి రాజు ముగ్ధుడై ఆనందిస్తున్నాడు. కొంతసేపటికి ఆ రాజుకి ఆకలివేసింది. దగ్గరగా ఉన్న ఒక ఆశ్రమం చేరాడు. అక్కడ ఒక సాధువు నివసిస్తున్నాడు. ఆ సాధువును సమీపించిన రాజు, "ఓ సాధువుంగవా, ఇక్కడ ఇన్ని వృక్షాలు ఫలాలతో కృంగిపోతున్నాయి. ఏ చెట్టు పళ్ళు మధురంగా రసవంతంగా ఉంటాయి? ఏ చెట్టు పళ్ళు చేదుగా విషమేమై ఉంటాయి? ఏ పళ్ళు తినాలి, ఏవి తినకూడదు?" అని అడిగాడు. సాధువు, "ఓ స్నేహితుడా, ఇక్కడ నీకిష్టమైన పళ్ళు నీవు తినవచ్చు. సత్యధర్మి ధర్మరాజు వంటివాడు. అతడి మంచితనం వల్ల ఈ రాజ్యంలో చేదుపళ్ళు అనేవి లేనేలేవు. రాజు చిరంజీవి అగుగాక ఆ వేప చిగుళ్ళు మధురాతిమధురమైన ద్రాక్షపళ్ళులా ఉంటాయి. పుల్లటి చింతపండు పండిన మామిడి పండులాగా తీయగా ఉంటుంది. ధర్మాన్ని రక్షించే వారిని ధర్మం రక్షిస్తుంది" అన్నాడు. వెంటనే సత్యధర్మి కొన్ని వేప చిగుళ్ళు కోసి తిన్నాడు. ఆశ్చర్యమని మధురరసం ఉట్టిపడే ద్రాక్షపళ్ళులా ఉన్నాయి. చింతపండు తిని చూశాడు. అతి తీయని మామిడి పండులా ఉంది. రాజు ఎంతో సంతోషపడ్డాడు. ఆనందంతో ఊరివైపు బయలుదేరి వచ్చాడు. మనస్సులో అహంకార బీజం మొలకెత్తింది. నేనెంతో గొప్ప రాజును. ప్రపంచంలో నాతో సమానమైన రాజు ఎవరు? ఆహా, నా కీర్తి 4 దిక్కులా వ్యాపించింది అనుకున్నాడు. రాజు అహంకార గర్వంతో రాజ్యపాలనను అశ్రద్ధ చేయడం ప్రారంభించాడు. ప్రజల కష్ట సుఖాలను గుర్తించడం లేదు. సదా త్రాగుతూ, తింటూ, నిద్రపోతూ కాలం గడపడం ప్రారంభించాడు. ప్రజలకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడ చూసినా రాజ్యంలో అల్లరులు, దోపిడీలు, దొంగతనాలు, కొట్లాటలు. పంటలు పండడం లేదు. అనావృష్టి ప్రబలిపోయింది. అయినా రాజు ప్రవర్తనలో మార్పు రాలేదు. తుచ్చ సుఖాలతో ఆనందపడిపోతున్నాడు. ఒకరోజు తిరిగి రాజు విహారానికి బయలుదేరాడు. పూర్వం వెళ్లిన వనంలోకే వెళ్లాడు. పూర్వం చూసిన ఆశ్రమానికే వచ్చాడు. అప్పుడు చూసిన ఆశ్రమానికే వచ్చాడు. అప్పుడు చూచిన సాధువునే చూచాడు. తన గొప్పతనాన్ని వినడానికి కుతూహలపడుతున్నాడు. సాధువు వీపుపై తట్టి, "ఓ మానవ, వనంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నన్ను ఏ పళ్ళు తినమంటావు? వేపాకు తినమంటావా? చింతపండు తినమంటావా?" అని అడిగాడు. సాధుపుంగవుడు నిర్లక్ష్యంగా, "రాజ్యమంతా చెడిపోయింది. రాజు ప్రజల మంచి చెడ్డలను గ్రహించడం లేదు. రాజ్యంలో కరువు ఏర్పడింది. వానలు లేవు. తిండి గింజలు లేవు. పాపం పెరిగిపోయింది. ఏ పండు చూచిన పుచ్చు, పురుగు మధురమైన మామిడిపండు మట్టిముద్దలా ఉంటుంది. ప్రజలు ఈ రాజ్యాన్ని వదులుకుని ఎక్కడికైనా పోదామని తహతహలాడిపోతున్నారు" అన్నాడు. రాజు విమర్శకు ఉలిక్కిపడ్డాడు. నిట్టూర్పు విడిచాడు. అణకువతో నమ్రతతో సాధువు కాళ్లపైబడి, "ఆ పాపాత్ముణ్ణి నేనే. ఈ విపరీత పరిస్థితికి నేనే కారణం. అహంకారం ఆవరించుకుపోయింది. నన్ను రక్షించి ఆశీర్వదించు ప్రభూ" అని వేడుకున్నాడు. సాధువు రాజును ఆశీర్వదించాడు. సత్యధర్మి నడవడి మారిపోయింది. రాజ్యాన్ని తిరిగా ధర్మయుక్తంగా పాలించడానికి ప్రారంభించాడు. సకాలంలో వర్షాలు పడ్డాయి. పంటలు పుష్కలంగా పండాయి. చెట్లు మధురమైన పళ్లను ఫలింపచేశాయి. రాజ్యం సౌభాగ్యంతో వర్ధిల్లుతుంది. ఏ మూల చూసినా ప్రజలు రాజు గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడం ప్రారంభించారు. రామాపురం అనే గ్రామంలో సిద్ధయ్య అనే కుమ్మరి ఉండేవాడు. పేదవాడైన సిద్ధయ్య కుండలు చేసి ఆ గ్రామంలో అమ్మి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. సిద్ధయ్య తన కొడుకు, కూతుర్లను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని కలలు కంటూ ఉండేవాడు. పేదరికం వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో తన పిల్లలను చదివించసాగాడు సిద్ధయ్య. 10వ తరగతి పాసైన కొడుకును కాలేజీలో చేర్పించి చదివించసాగాడు సిద్ధయ్య. పిల్లలిద్దరినీ బాగా చదివించాలని అనుకున్న సిద్ధయ్య మరికొన్ని రోజులకు తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. కూతుర్ని కూడా చదివించాలంటే డబ్బులు సరిపోవు కాబట్టి కొడుకును చదివిస్తే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చాడు. అంతేగాకుండా, ఆడపిల్ల చదివి ఏం చేస్తుంది? ఉద్యోగాలు చేయాలా?
ఉర్లేళాలా అయినా ఎప్పటికైనా ఓ అయ్య చేతిలో పెడితే అత్తారింటికెళ్లి గుట్టుగా కాపురం చేసుకుంటుంది అని అనుకున్నాడు సిద్ధయ్య. దాంతో ఉన్నఫలంగా కూతుర్ని చదువు మాన్పించేసి ఇంట్లో ఉంచేశాడు. అదలా ఉంటే ఉద్ధరిస్తాడన్న కొడుకు కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు, షికార్లు, స్నేహితులతో జల్సా చేయసాగాడు. చదువును నిర్లక్ష్యం చేయడంతో పరీక్షలు తప్పాడు. బాగా చదువుతాడనుకున్న కొడుకు ఇలా చెడుదారులో నడవటం తెలిసిన సిద్ధయ్య బాగా బాధపడ్డాడు. చేసేదేమీలేక కొడుకును కూడా చదువు మాన్పించి ఇంటిపట్టునే ఉంచుకుని కుండలు చేయడం నేర్పించాడు. కుండలు చేయడమే గాకుండా ఆ పనిలో మంచి శిక్షణను ఇచ్చాడు సిద్ధయ్య. అలాగే వాటిని మంచి ధరకు అమ్మటం కూడా ఎలాగో నేర్పించాడు. దీంతో 4 రాళ్లు సంపాదించడంతో సిద్ధయ్య కొడుకుకు కష్టంలోని తీయదనం తెలిసివచ్చింది. ఇప్పుడు బుద్ధిగా ఇంటిపట్టున ఉంటూ తండ్రి చెప్పినట్లుగా నడుచుకోసాగాడు. అయితే కూతురి విషయంలో తాను చేసిన తప్పును గ్రహించిన సిద్ధయ్య ఇప్పటికైనా మించిపోయింది లేదని అనుకుని కూతుర్ని మళ్లీ బడిలో చేర్పించాడు. తండ్రి అనుకున్నట్లుగా ఆమె బాగా చదువుకుని త్వరలోనే మంచి ఉద్యోగం సంపాదించింది. తాను చేసిన తప్పును సరిదిద్దుకున్న సిద్ధయ్య ఆనందానికి ఇప్పుడు అవధులే లేవు. చదువును పక్కన పెట్టి చెడు తిరుగుళ్ల పాలైన కొడుకు ఇక పనికిరాడని బాధపడిన సిద్ధయ్య కొన్ని రోజుల్లోనే కొడుకు దారిలోకి రావడం, కూతురు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. కాబట్టి కొడుకులు ఉద్ధరిస్తారు, కూతుళ్లకు చదువెందుకు అనే అభిప్రాయంతో ఉండే పెద్దలు సిద్ధయ్య అనుభవంతో ఇప్పటికైనా మేల్కొంటారని ఆశిస్తూ ఒకరోజు ఉద్యానవనంలోకి విహారానికి వెళ్లారు 3 రాజకుమార్తెలు. ప్రకృతి సౌందర్యాన్ని చూసి మురిసిపోయినవారు అబ్బా ఎంత అందంగా ఉంది ప్రకృతి అనుకుంటూ సంతోషంగా తిరగసాగారు. ఇంతలో వారికి ఒక సందేహం వచ్చింది. అదేంటంటే తమలో ఎవరి చేతులు బాగా అందంగా ఉంటాయని, మిగతా ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయని ఒక అమ్మాయి అంటే, మరో అమ్మాయి కూడా మీ ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయని అంది. అలాగే మరో అమ్మాయి కూడా. అలా వారిలో వారు వాదించుకోసాగారు. ఇదంతా గమనించిన ఒక దేవకన్య ఒక భిక్షగత్తె వేషం ధరించి వారి వద్దకు వచ్చింది. చింపిరి జుట్టు, మాసిన బట్టలతో అందవికారంగా ఉన్న ఆ దేవకన్యను చూసిన రాకుమార్తెలు అసహించుకుంటూ పక్కకు వెళ్లమని చీకొట్టారు. దానికి నొచ్చుకున్న ఆ భిక్షగత్తె అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎండ కారణంగా మాడిపోయిన ముఖంతో ఉన్న ఆ అమ్మాయికి దారిలో ఓ గుడిసె ఇంట్లో ఉన్న ఒక పేదామె ఆశ్రయమిచ్చి అన్నం పెట్టింది. పేదరాలైనప్పటికీ తనకు ఉన్నంతలో కడుపు నిండా అన్నం పెట్టినందుకు తృప్తి పొందిన మారువేషంలోని దేవకన్య ఆమెకు అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదించింది. అంతే, వెంటనే ఆమె ఆశీర్వదించినట్లుగానే జరిగిపోయింది. దీన్నంతా కళ్లార్పకుండా చూస్తూనే ఉన్నారు రాకుమార్తెలు. బిచ్చగత్తె రూపంలోని ఆ దేవకన్య తన అసలు రూపంలోకి మారిపోయి రాకుమార్తెల వద్దకు వచ్చింది. తోటివారికి సహాయపడేందుకు సిద్ధంగా ఉండే చేతులే ఈ లోకల్లో అతి సుందరమైన చేతులు అని చెప్పి మాయమైపోయింది. దీంతో బుద్ధి తెచ్చుకున్న రాకుమార్తెలు ఇకమీదట అలా ఉండకూడదని అనుకున్నారు. కాబట్టి పిల్లలు, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఇతరులకు సహాయం చేయడంలో అందము, గొప్పతనము దాగి ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే మనస్సు, పేదవారికి దానం చేసే చేతులే గొప్పవని అర్థం చేసుకోవాలి. రామాపురం అనే ఊళ్ళో రామారావు అనే పెద్దమనిషి ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని అనుకుంటాడు రామారావు. అయితే 2 కొడుకుల్లో ఎవరు తెలివైనవారో తెలుసుకుని వారికే వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం 2 కొడుకులకు ఒక పరీక్ష పెడతాడు రామారావు. అందులో ఎవరు నెగ్గితే వారికే వ్యాపార బాధ్యతలను అప్పజెబుతానని కొడుకులతో అంటాడు. కొడుకులిద్దరికీ కొంత డబ్బును ఇచ్చిన రామారావు, ఈ డబ్బుతో ఎవరైతే ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పజెబుతానని అంటాడు. దీంతో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్నపళంగా మార్కెట్ల వైపుకు వేగంగా వెళ్లాడు పెద్ద కొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నింటి గురించి అడిగి తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు. రెండో కొడుకు మాత్రం తండ్రి అప్పజెప్పిన పనిని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని దీర్ఘంగా ఆలోచించి చివరకు 1 రూపాయిని ఖర్చు చేసి ఒక క్రొవ్వొత్తిని కొని ఇంటికి తెస్తాడు. వెంటనే దానిని వెలిగించగానే ఇల్లంతా వెలుగు పరచుకుంటుంది. దీన్ని చూసిన రామారావు,
తెలివితేటలతో ఇంటినంతా వెలుగుతో నింపిన చిన్న కొడుకు ఆలోచనకు సంతృప్తి చెంది అతడికే వ్యాపార బాధ్యతలను అప్పజెబుతాడు. సరిగా ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకు అవస్థను చూసి దగ్గరికి పిలిచి తమ్ముడికి సహాయంగా వ్యాపారం చూసుకోమని చెబుతాడు రామారావు. కాబట్టి ఈ కథను బట్టి మనకు తెలిసిన నీతి ఏమిటంటే, తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. అలాగే తెలివితేటలతో దేనినైనా సాధించవచ్చు. గంగూరు అనే ఊరిలో సోమయ్య అనే పిసినారి ఒకడు ఉండేవాడు. అతను ఎంతో ధనాన్ని సంపాదించాడు. అయినా ₹1 కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. తన పెరట్లో ఒక గొయ్యిని తవ్వి తను కూడబెట్టిన డబ్బుతో బంగారం కొని ఆ బంగారమంతటిని అందులో దాచి ఉంచుకున్నాడు. రోజూ ఆ గొయ్యిని తవ్వడం, బంగారం చూసి మురిసిపోవడం, మళ్లీ ఆ బంగారాన్ని మట్టితో కప్పేయడం జరుగుతుండేది. కొన్నేళ్లపాటు ఇదే అతని దినచర్యగా ఉండేది. అయితే ఏ రహస్యమైనా ఎంతకాలం తెలియకుండా ఉంటుంది? ఒకనాడు ఒక దొంగ సోమయ్య చేసే తతంగం అంతా చూడనే చూశాడు. ఆనాటి రాత్రే దొంగ గొయ్యిని తవ్వి మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు. మరునాడే ఎప్పటిలానే గొయ్యిని తవ్వి చూసిన సోమయ్యకు గుండె ఆగినంత పనైంది. తన కళ్లను తాను నమ్మలేకపోయాడు. ఏది నా బంగారం ఏది? నెత్తి నోరు కొట్టుకుంటూ లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టాడు. అటుగా పోతున్న ఒక పెద్ద మనిషి వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. అసలింతకీ నువ్వా బంగారంతో ఏం చేయాలనుకున్నావు? అడిగాడు పెద్ద మనిషి. ఏమీ చేయాలనుకోలేదు, కేవలం దాచుకుందాం అనుకున్నాను అని ఏడుస్తూ చెప్పాడు సోమయ్య. అలాగా? అయితే ఈ పెద్ద గులకరాయిని ఆ గోతిలో వేసి అదే బంగారం ముద్ద అనుకుని ఎప్పటిలాగే రోజు వచ్చి ఈ గులకరాయిని చూసి నీ బంగారం ఎక్కడికి పోలేదని వెళ్ళిపో అంటూ ఓ పెద్ద గులకరాయిని అందించి తన దారిన తను వెళ్ళిపోయాడు పెద్దమనిషి. చేయనది లేక సోమయ్య ఇంటి ముఖం పట్టాడు. రామాపురం గ్రామంలో రాజయ్య అనే పేదవాడు ఉన్నాడు. అతడు ప్రతిరోజూ అడవికి పోయి కట్టెలు కొట్టుకుని వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జీవించేవాడు. ఒకరోజు రాజయ్య నది ఒడ్డునున్న చెట్టెక్కి కట్టెలు కొట్టుకుంటున్నాడు. పొరపాటున చేయి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. ఆ నది చాలా లోతు. 2-3 సార్లు నదిలో దిగే ఎంతో ప్రయత్నం చేశాడు. కాని గొడ్డలిని తీయలేకపోయాడు. ఎంతో బాధపడ్డాడు. చేసేది లేక అక్కడే చెట్టుకింద కూలబడి భగవంతుణ్ణి ప్రార్థించి తన గొడ్డలి ఇప్పించమని వేడుకున్నాడు. అతని ప్రార్థన విని గంగాదేవి ప్రత్యక్షమైంది. ఎందుకు విచారించుచున్నావు అని అడిగింది. తల్లి, నన్ను రక్షించు. నా జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అది దొరకలేదు అని బాధపడ్డాడు. సరే ఉండు అంటూ దేవత నీటిలో మునిగి బంగారు గొడ్డలితో ప్రత్యక్షమైంది. ఇదేనా నీ గొడ్డలి అని బంగారు గొడ్డలిని చూపించింది. నాది కాదు తల్లి అన్నాడు. మళ్లీ నీళ్లలో మునిగి వెండి గొడ్డలితో ప్రత్యక్షమైంది. ఇదేనా నీ గొడ్డలి అని వెండి గొడ్డలిని చూపించింది. కాదని తల అడ్డంగా ఊపాడు. ఈసారి అతని గొడ్డలితోనే ప్రత్యక్షమైంది. ఇదేనా అన్నది. రాజయ్య సంతోషంతో అమ్మా, ఇదే నా గొడ్డలి అని ఆనందంతో పరవశించాడు. రాజయ్య నిజాయితీకి మెచ్చి గంగాదేవి 3 గొడ్డళ్ళు ఇచ్చి మాయమైపోయింది. నిజాయితీయే రాజయ్యను ధనవంతుణ్ణి చేసింది. ఒకసారి ద్రోణాచార్యుడు అన్ని ఉత్తమ గుణాలున్న అతి మంచి మనిషిని వెతికి తెమ్మని తన శిష్యులైన కౌరవ పాండవ యువరాజులను ఆదేశించాడు. ముందుగా దుష్టబుద్ధిగల యువరాజు దుర్యోధనుడు అతిమంచి మనిషిని వెదకడానికి బయలుదేరాడు. వెళ్లిన ప్రతి చోట, కలిసిన ప్రతి మనిషిలో అతడు ఏదో ఒక చెడ్డ గుణం చూశాడు. తన తల్లిదండ్రులతో సహా దోషము లేనటువంటివారు ఎవరూ అతనికి కనిపించలేదు. కాని తనని గురించి తాను ఆలోచించుకున్నప్పుడు అతనికి అన్ని సుగుణాలు ఉన్నట్లు కనిపించాయి. వెంటనే ద్రోణాచార్యుని వద్దకు వచ్చి, గురూజీ, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషముంది. కాని ప్రపంచంలో అందరికన్నా నేనే అతి మంచివాడిని అని తెలియజేశాడు. మరొక ప్రక్క సద్గుణాలున్న పాండవ జ్యేష్ఠుడైన ధర్మరాజు, వాస్తవానికి ఆ కాలంలో అన్ని సద్గుణాలు ఉన్న వ్యక్తి ధర్మరాజు మాత్రమే. అయినా ప్రపంచంలో అతి చెడ్డ మనిషి తాను మాత్రమేనని ఒక నిర్ణయానికి వచ్చి ధర్మరాజు తనలో ఉన్న దోషాలను, ఎదుటివారిలో ఉన్న మంచి గుణాలను చూడగలిగాడు. తన వినయ విధేయతల కారణంగా, తన నిజాయితీ కారణంగానే అతను అలాంటి నిర్ణయానికి వచ్చాడు ధర్మరాజు. ధర్మరాజు ద్రోణాచార్యులవారి వద్దకు వచ్చి గురువుగారికి నమస్కరించి, ఈ ప్రపంచంలో అందరికన్నా చెడ్డవాణ్ణి నేనే అని తనకు తను తెలియజేసుకున్నాడు.
ధర్మరాజు మాటలు విన్న ద్రోణాచార్యులు ఎంతో సంతోషించాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు తలదించుకున్నాడు. ఒక ఊరు అవతల ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ దారినే వెళ్లే బాటసారులు ఆ చెట్టు నీడలో కాసేపు విశ్రమించి తిరిగ ప్రయాణం కొనసాగించేవారు. అక్కడికి దగ్గరలోనే పూరిపాక వేసుకుని జీవించే ఒక రైతు భార్య ఎంతో దయగలది. ప్రయాణికులకు చల్లటి నీళ్లు ఇచ్చి దాహం తీర్చేది. ఆ చెట్టుమీద ఒక కాకి ఉండేది. అది దుష్టబుద్ధి కలది. ఆ చెట్టు కింద ఎవరైనా నిద్రిస్తుంటే చూసి ఓర్వలేక కొమ్మలమీద గెంతుతూ ఆకులు గలగలలాడిస్తూ కావు కావుమని గట్టిగా అరుస్తూ ఉండేది. బాటసారులు చిరాకు పడుతూ నిద్రలేస్తే అది ఎంతో ఆనందించేది. ఒకరోజు ఒక హంస ఆ చెట్టుమీద వాలింది. ఆ చెట్టు కింద ఒక బాటసారి నిద్రిస్తున్నాడు. మిట్టమధ్యాహ్నం చెట్టు ఆకుల సందులోంచి సూర్యకిరణాలు ఆ బాటసారిపై సూటిగా పడుతున్నాయి. అది చూసిన హంస తన రెక్కలను సాగదీసి ఎండ అతనిపై పడకుండా చూడసాగింది. దుష్టబుద్ధి కాకి ఇది సహించలేకపోయింది. బాటసారి సౌకర్యంగా నిద్రపోవడం దానికి కంటికింపుగా అనిపించింది. వెంటనే అది ఆ బాటసారి ముఖంపై రెట్టవేసి తుర్రుమంది. ఉలిక్కిపడి నిద్రలేచిన బాటసారి పైకి చూశాడు. రెక్కలు సాగదీసి కూర్చున్న హంస కనిపించింది. తన ముఖంపై రెట్టవేసింది ఆ హంసేనని అనుకున్నాడు. కోపంతో ఒక రాయి తీసుకుని దానిపైకి విసిరాడు. ఆ రాయి హంసకు తగిలి గాయమైంది. హంసకి ఆ గాయం మానడానికి చాలా కాలమే పట్టింది. ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడమంటే ఇదే. ఒక రోజున రాయలవారికి రామలింగడిని ఏడిపించాలనిపించింది. నిండు సభలో ఆయన తనకు ఒక కల వచ్చిందని చెబుతూ తెనాలి రామలింగడిని ఉద్దేశించి ఇలా అన్నారు. రామకృష్ణ, నేను ఒక కొత్త ప్రదేశంలో నడుస్తున్నామట. నేను మనం ఇద్దరమే పోతున్నాం ఎక్కడికో. నడుస్తూ నడుస్తూ మనం రెండు పెద్ద పెద్ద గుంటల మధ్యలోంచి పోవాల్సి వచ్చింది. ఒక గుంట నిండా తేనె ఉన్నది. ఇక రెండోది మురికి గుంట. దానిలో నిండుగా దొడ్డి, మూత్రము, చెత్త, చెదారము అన్నీ ఉన్నాయి. దారేమో ఇరుకుగా ఉంది. కాని మనిద్దరం దాన్ని దాటాల్సిందే. ఇక మనిద్దరం మునివేళ్లమీద మెల్లగా అడుగులేస్తూ పోతున్నాం. అంతలోనే ఇద్దరం పట్టుతప్పి జారిపడిపోయామట. నేనేమో తేనె గుంటలో పడ్డాను. మరి మీరేమో అబ్బ చెప్పలేను. మీరేమో దొడ్డితో నిండిన మురికి గుంటలో పడిపోయారు నిలువున. రాయలవారు ఇది చెబుతూ ముక్కు మూసుకున్నారు. సభలోని వారంతా గట్టిగా పడి నవ్వారు. కొందరు సంతోషం పట్టలేక చప్పట్లు చరిచారు. అందరినీ ఎగతాళి చేసే ఈ రామలింగడికి తగిన సన్మానం కనీసం రాయలవారి కలలోనైనా జరిగిందని చాలామంది ఎగతాళిగా భళి భళి అన్నారు. రాయలవారు తన కలను మరింత రంజుగా కొనసాగించారు. నేను తాగగలిగినంత తేనెను తాగి ఆ గుంట అంచును పట్టుకుని కష్టపడి ఎలాగో పైకి ఎక్కాను. కాని చూడగా మీరు పాపం ఇంకా ఆ దొడ్డిలోనే కొట్టుమిట్టాడుతున్నారు. చివరికి మీకు కూడా గుంట అంచు దొరికింది. అటూ ఇటూ జరుక్కుంటూ మీరు కూడా పైకి ఎక్కబోయారు. కాని అంతలోనే ఏమైందో ఒక్కసారిగా జారి దభిమని ఆ దొడ్డి గుంటలోనే పడిపోయారు. ఈసారి తలక్రిందులుగా. అంతలో నాకు మెలకువ వచ్చేసింది. సభికులంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఒక్క రామలింగడు తప్ప. ఇక రామలింగడు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండలేకపోయాడు. ఎంత రాయలవారు అయితేనేమి కవీంద్రుడిని సన్మానించేది ఇలాగేనా అని రగిలిపోయాడు. తర్వాతి రోజున రాయలవారు కొలువుతీరి ఉండగా అతను లేచి నిలబడి, మహారాజా, నిన్న తమరు తమకొచ్చిన కలను వినిపించారు మాకు. రాత్రి నాకు ఒక కల వచ్చింది. చిత్రంగా అది తమరు ఆపిన చోటే మొదలయింది. ఏలినవారి సెలవైతే నేను వివరంగా మనవి చేసుకుంటాను అన్నాడు. ఏదో నవ్వులాటకు మొదలు పెడితే నాకే చుట్టేట్లున్నాడే అనుకున్నారు రాయలవారు. అయినా సరస్సులు కనుక కలను ఎలా ముగస్తాడో విందామన్న కుతూహలం ఎక్కువ అయింది. చెప్పండి రామకృష్ణ అన్నారు ఒకంత భయపడుతూనే బింకంగా. రామలింగడు చెప్పాడు. మీరేమో తేనె గుంటలోంచి సులభంగా బయటికి వచ్చేశారు. కాని నేను దొడ్డి గుంటలోంచి వెంటనే పైకి రాలేకపోయాను. అయితే చాలాసార్లు ప్రయత్నించిన మీదట చివరికి ఎలాగో పైకి చేరుకోగలిగాను. కాని అప్పుడు మనిద్దరికీ ఒక సమస్య ఎదురైంది. ఆ వేషాల్లో మనం ఇంటికి పోలేం కదా, ఎట్లా పోతాం? అందుకని నేను ముందు మీ ఒంటిమీద ఉన్న తేనెనంతా నా నాలుకతో నాకేశాను శుభ్రంగా. ఆ తర్వాత మీరు కూడా నన్ను అదే విధంగా శుభ్రం చేసేశారు. రామలింగడు కలను ముగించి కూర్చున్నాడు. సభ నివ్వెరపోయింది. సభికులకు నవ్వాలో ఏడవాలో తెలీలేదు. చివరికి రాయలవారు గట్టిగా నవ్వాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రామలింగడిని ఏడిపిస్తే ప్రమాదం అని రాయలవారికి అర్థమైంది. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.